చక్రవర్తి గారు నమస్తే సార్. నమస్కారం సతీష్ గారు, బాగున్నారా? బాగున్నాను సార్, థ్యాంక్ యూ. నల్లమల చక్రవర్తి గారు, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వచ్చింది, హామీల అమలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఎప్పట్లాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కానీ ఎప్పట్లాగే ఆ రాజకీయాలు అలాగే నడుస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు అత్యంత కీలకమైనది కూటమి ప్రభుత్వానికి పెట్టుబడులు ఆకర్షణ, పెట్టుబడులు తేవటం. అలాగే ఇందాక రాజశేఖర్ ప్రస్తావించినట్టుగా యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న ఒక ప్రధానమైన హామీని నెరవేర్చడం. దానన్నిటికీ మూలం పెట్టుబడులు తీసుకురావటం. ఆల్రెడీ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారు కలిసి గతంలో కొన్ని దేశాల పర్యటనలకు వెళ్ళారు. అలాగే మంత్రులు బృందాలుగా విడిపోయి, అందరూ ఒకేసారి వెళ్ళటం కుదరదు కాబట్టి బృందాలుగా విడిపోయి అన్ని దేశాలు పర్యటించి అవకాశం ఉన్న చోట పెట్టుబడులను ఆకర్షించే పనిలో ఉన్నారు. వెల్ అండ్ గుడ్, ప్రభుత్వం చేస్తున్న పని. నా ప్రశ్న ఏంటంటే, విశాఖ పెట్టుబడుల సదస్సు అత్యంత కీలకమైంది కాబట్టి ఎప్పుడైనా పెట్టుబడుల సదస్సుకు సంబంధించి పెట్టుబడిదారులు రావటము, ఎంఓఏలు కుదుర్చుకోవటం అనేది ఒక ఎత్తు అయితే, ఎన్ని గ్రౌండ్ అవుతున్నాయనేది అత్యంత కీలకం. ఈ విషయంలో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి సార్? సో మీకు వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇటువంటి వాగ్దానాలు, సమిట్లు చాలా జరిగాయి. అంటే వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి ఉన్న తేడా మనం ఆల్రెడీ చూస్తున్నాం. మొన్న వచ్చిన గూగుల్ డేటా సెంటర్ పెట్టుబడి కానివ్వండి, ఇతర పెట్టుబడులు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే వచ్చిన పెట్టుబడులు కానీ, ఇట్స్ ఎ స్టెప్ ఇన్ ద రైట్ డైరెక్షన్. అంటే ఒక మంచి పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం సృష్టించడానికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటాం, ఆహ్వానించిన విషయం. అయితే 20 లక్షలు 30 లక్షల ఉపాధి అవకాశాలు అనేది వస్తే చాలా గొప్ప విషయం. 2024-25లో 10,000 ఉద్యోగాలే వచ్చాయి. అయితే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని 2024-25 ఆధారంగా మనం జడ్జి చేయకూడదు. ఎందుకంటే వచ్చిన సంవత్సరం పెట్టుబడులు రావటం, దాంతో పాటు లక్షల ఉద్యోగాలు రావటం అనేది అయ్యే పని కాదు. కాబట్టి దానికి కొంచెం టైం పడుతుంది. కాస్త ఓపికగా మనం చూడాలి. కాకపోతే ప్రయత్నాలు సరైన దిశలో జరుగుతున్నాయి కాబట్టి మనం హర్షించాల్సిన అవసరం ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విదేశాలకు వెళ్లి పెట్టుబడిదారులతో కలిసినంత మాత్రాన పెట్టుబడులు రావు. కలవటం మూలంగా నాయకత్వం సరైన దిశలో ఆలోచిస్తుంది, పెట్టుబడులకు సహకరించే నాయకత్వం ఉందన్న సంకేతం మాత్రం చాలా స్పష్టంగా వెళ్తుంది. హౌవెవర్ ఒక సంస్థ ఒక 1000 కోట్లు 5,000 కోట్లు పెట్టుబడి పెట్టే ముందు వాళ్ళు చూసేది ఏంటంటే, ఇక్కడ మౌలిక సదుపాయాలు ఎట్లా ఉన్నాయి, పన్నులు రాయితీలు, పన్నులు తగ్గిస్తున్నారా. మీకు చిన్న ఉదాహరణ, ఒకప్పుడు ఐర్లాండ్ ఇంగ్లాండ్ కంటే చాలా వెనకబడ్డ దేశం. ఈరోజు ఇంగ్లాండ్ కంటే చాలా సంపన్న దేశం అయింది ఐర్లాండ్. కారణం ఏంటంటే కార్పొరేట్ పన్నులు బాగా తగ్గించారు. పన్నుల వాతావరణం ఆకర్షితంగా కావడంతో అన్ని కంపెనీలు వెళ్ళి అక్కడ హెడ్ క్వార్టర్స్ పెట్టుకున్నాయి. సో మన పన్ను వాతావరణం ఎట్లుంటుంది, మన ప్రభుత్వం మౌలిక సదుపాయాలు ఎట్లా కల్పిస్తుంది, మన దగ్గర ఉదాహరణకి ఇంధనం ధరలు ఎట్లా ఉన్నాయి, కరెంటు ధరలు ఎట్లా ఉన్నాయి, కరెంటు రిలయబుల్ గా ఉందా, ఇవి ఒక సంస్థ పెట్టుబడి పెట్టే ముందు బేరీజ్ వేసే విషయాలు. ఈ విషయంలో మరి ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది అనేది చూడాలి. విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ యాజ్ యు నో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం కూడా ఉచితాలు, అప్పుల్లో మునిగి ఉన్నారు. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూపాయి ఆదాయం వస్తే 30 పైసలు జీతాలకు, 30 పైసలు వడ్డీలకు, 30 పైసలు ఉచితాలకు. అంటే జీతాలు, ఉచితాలు, వడ్డీలు మీరు బొటాబొటి మిగిలితే 5-10 పైసలు మిగులుతున్నాయి. వీటితో మరి మౌలిక సదుపాయాల సృష్టి ఎట్లా జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సిన విషయం. సో దే ఆర్ లాట్ ఆఫ్ ప్రాక్టికల్ లిమిటేషన్స్.